ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఇది విద్యార్థుల కోసం, ఉద్యోగంలో ఉన్నవారికి ఈ ఉపాయం రామబాణంలా పనిచేస్తుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నాము, ఫలితం రావడం లేదు. చిత్రంగా చాలామంది అంటుంటారు, నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, 20 సార్లు ప్రయత్నించాను, రాలేదు. దేవుడి మీద కోపం వస్తుంది. మిత్రులరా, దేవుడు మనలోనే ఉన్నాడు. మన చుట్టూ ఉన్న ప్రకృతి పంచభూతాల్లో ఉన్నది, మనం విగ్రహాలుగా ఆరాధిస్తున్నది, సర్వశక్తివంతమైన శక్తిని ఒక దగ్గర పెట్టి ఆరాధిస్తూ ఉంటాం. కలికాలంలో ఆంజనేయ స్వామి మనకి ఎలాంటి సమస్య నుంచి అయినా బయటపడడానికి మన కళ్ళెదురుగా ఉన్న ప్రత్యక్ష దైవం. విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవారైనా సరే మీరు గుర్తుంచుకోండి, మంచి ఉత్తీర్ణత పాస్ కావాలంటే మీరు మంగళవారం, శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర మల్లి నూనె అంటే జాస్మిన్ ఆయిల్ అంటాం, హిందీలో చమేలి తేల్ అంటారు. ఈ నూనెతో స్వామివారి దగ్గర 2 ఒత్తులు వేసి వెలిగించండి. ఉద్యోగాల్లో ప్రమోషన్ కావాలా, వచ్చి తీరాల్సిందే. ఎన్ని వారాలు చేయాలి? మినిమం 9 వారాలు చేయాలి. మీకు ఓపిక ఉంటే కంటిన్యూ చేయండి. మినిమం 9 వారాలు, మ్యాక్సిమం 11 వారాలు చేయాలి. మీ ఓపిక ఉంటే కంటిన్యూ చేయండి. మంగళవారం, శనివారం. ఇది దేవాలయంలో చేయాలి. ఇంటి దగ్గర కుదరదండి అనుకుంటే మాత్రం ఇంటి దగ్గర కాదు, దేవాలయంలో చేయండి. ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవుతారు. తేలికైన ఉపాయం, చాలా తేలికైన ఉపాయం. అలాగే స్వామివారికి మీరు బెల్లం, శనగలు నైవేద్యంగా ఇవ్వండి. పూజారి గారిని అడగని చెప్తారు, నైవేద్యంగా పెట్టండి. ఖచ్చితంగా ఇది చేస్తే 100కు 100% ఫలితాలు వస్తాయి, అందులో డౌటే లేదు. మరి నియమాలు, ఆహార నియమాలు ఏంటంటే దీపం వెలిగించే రోజున మాంసం, మద్యం సేవించకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే చేస్తారో వారు ఆ సమయంలో అంటే కుటుంబ సభ్యులు ఇంట్లో నిలసరి ఉండకూడదు, అలాగే మైలు ఉండకూడదు, చనిపోయి ఎవరు ఉండకూడదు. అలా లేని వారు చేసుకోవచ్చు. మరి చాలామంది కనుక మేము ఎప్పుడు చేయాలని, మీకు తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా, కుటుంబ సభ్యులు అంటే మనకి ఒక పద్ధతి ఉంటుంది. ఎవరైనా మీకు మీ కుటుంబానికి సంబంధించిన బ్రాహ్మణుడు ఉన్నప్పుడు వారిని అడగండి. కొంతమంది సంవత్సర కాలం మైలు అంటారు, కొంతమందికి 6 నెలలు, కొంతమందికి 3 నెలలు. తండ్రి చనిపోతే 6 నెలలు, తల్లి చనిపోతే 3 నెలలు, కుటుంబ సభ్యులు చనిపోతే 15 రోజులు, అమ్మవారి తరపు వాళ్ళు, అలాగే ఇటు నాన్న తరపు వాళ్ళు చనిపోయినప్పుడు, కొంత కుటుంబ సభ్యులు అంటే అన్నదమ్ముల పిల్లలు చనిపోయినప్పుడు నెల రోజులు, ఇలా కొంతమందికి మైలు ఉంటుంది. అది గమనించండి, అది గమనించి చేయండి. ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయి. చదువుకునేవారు, ఉద్యోగస్తులు, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలనే వారు ఈ మళ్ళీ చెప్తున్నాను, మల్లె నూనె, మల్లె పూలతో చేస్తారు నూనె, దాన్ని జాస్మిన్ ఆయిల్ అంటారు. అలాగే హిందీలో చమేలి తేల్ అంటారు, ఇంగ్లీష్లో జాస్మిన్ ఆయిల్ అంటారు, తెలుగులో మల్లె పువ్వుల నూనె అంటారు. దాంతో దీపారాధన చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.